సార్ ఇంతకుముందు మనం వీడియోలో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడాము. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా పాలిటిక్స్ నడుస్తున్నాయి, రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేయాలని, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి కాంట్రవర్సీ, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇదంతా ఎలా ఉంది? వాళ్ళ పార్టీకి సంబంధించిన నేమ్స్ కానీ, వాళ్ళ న్యూమరాలజీ, వాళ్ళ పేర్లతో సంబంధించి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉందండి. మీ క్వశ్చన్ మార్క్ మోస్ట్ రెలవెంట్ టాపిక్, వెరీ నైస్. అందరికీ చాలా ఉత్సుకత ఉంటుంది దీని మీద. మనం మాట్లాడదాం దీని గురించి. తీసుకుందామండి తెలుగుదేశం పార్టీ నంబర్, అసలు వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. టీడీపీకి నంబర్ 7 వస్తుందండి. T+P 7 నంబర్. మరి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఉన్నారు క్యాబినెట్లో, ఆయనకు ఇవ్వమంటున్నారు, వాళ్ళ వర్గం ఒకరు, వీళ్ళకి ఇవ్వమంటున్నారు. ఏమన్నా కాంట్రవర్సీ ఉందా అంటే కాంట్రవర్సీ లేదండి. లోకేష్ బాబు కూడా 7, లోకేష్ అంటే 7 టోటల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి 2 కలిపితే కూడా 7 వస్తుంది. సో వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నంబర్ తోటి టాలీ అవుతున్నారండి. సో దాని గురించి మనకు కాంట్రవర్సీ. ముఖ్యమంత్రి అంటున్నారా, ఆయన చాలా పెద్ద లీడర్, ఆయన డిసైడ్ చేసుకొని వీళ్ళకి ఇద్దామంటే కాంట్రవర్సీ రాదు. అటువంటి కాంట్రవర్సీ ప్రెజెంట్గా లేదు. కానీ ఒక వర్గం అడుగుతుంది. ఇప్పుడు వేరే స్టేట్స్లో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. కొన్ని స్టేట్స్లో, మహారాష్ట్రలో ఎగ్జాంపుల్, అక్కడ 2 చీఫ్ మినిస్టర్స్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అట్లాగే కొన్ని స్టేట్స్లో కూడా ఉంటుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఈ గొడవ ఎందుకయ్యా, ఆయన తీసేసి ఈయన సీఎం చేయాలన్నా, సీఎం దిగువయ్యా, మళ్ళీ ఇవంతా గేమ్ ఆడకుండా సీఎం గారు అక్కడే ఉండనివ్వండి. ఈయన ఇంకొక ముఖ్యమంత్రి, ఇంకొక ఉప ముఖ్యమంత్రిని యాడ్ చేస్తే కాంట్రవర్సీ లేదు. స్టేట్కు భవిష్యత్తు బాగుంటుంది. 7 నంబర్ వాళ్ళు 7, ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు బీజేపీ వాళ్ళు, ఇక్కడ 7 సర్కార్ అవుతుంది. వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇద్దరు కలిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇక్కడక్కడ కాదండి, అతి బాగుంటుంది. న్యూమరాలజీ ప్రకారంగా చాలా బాగుంది వైబ్రేషన్స్. మనము ఈ మెసేజ్ వాళ్ళకి పంపిద్దాము అని నా ఉద్దేశం అండి. వైఎస్ఆర్సీపీ కూడా ఉంది కదా? అవునండి, అబ్సల్యూట్లీ కరెక్ట్. అందులో ఇంకో పార్టీ ఉంది, చాలా మెత్త పార్టీ, కాంగ్రెస్ కూడా ఉంది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు నంబర్ 1 వాళ్ళకి, వాళ్ళు అక్కడ రాలేకపోయారు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. ఇక్కడైతే వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు 1 వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ వరకు బాగుంటుంది. అదే వైఎస్ఆర్ టోటల్స్ 3+1 2 5 6 ఉన్నారండి. వాళ్ళు కూడా 6లో ఉన్నారు. చేరినంత వరకు బాగానే ఉండేవాళ్ళు. మరి వైఎస్ఆర్ ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు అక్కడ ఓడిపోయినారు. సో వాళ్ళకి అంత న్యూమరాలజీగా ఇప్పుడు అంత అట్రాక్షన్ లేదండి. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేస్తే చేయొచ్చు. కాంగ్రెస్ నంబర్ 1 ఉంది కాబట్టి వాళ్ళ న్యూమరాలజీ ప్రకారంగా వాళ్ళు ఎప్పటికైనా లీడర్సే. వాళ్ళు సవ్యంగా మెంటల్ యాటిట్యూడ్ తోటి పెట్టుకున్నట్లయితే వాళ్ళకు కూడా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. కానీ ప్రెజెంట్గా మనం ఉన్న రూలింగ్ పార్టీ వీళ్ళు బీజేపీతో అసోసియేట్ అయినారు కాబట్టి తెలుగుదేశంకి తిరుగులేదండి. కాకుండా వాళ్ళ లీడర్స్ కూడా డైనామిక్ ఉన్నారు. కలిసిమెలిసి పనిచేస్తే అపోజిషన్ కంటే కూడా ప్రజెంట్ రూలింగ్ పార్టీకి భవిష్యత్తు బాగుంది. వాళ్ళ టీం చాలా డైనామిక్ ఉన్నారు. వీళ్ళని పక్కకు పెట్టాలంటే వీళ్ళు ఇంకా డైనామిక్ అయితే కానీ అవుతారు. ఈ పాలిటిక్స్లో ఉందండి ఇది. అంటే ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇంకా రాదు అంటారా? అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం రాను అంటం లేరండి. వైబ్రేషన్స్ అయితే వీళ్ళ ఉన్నారు, ఇక్కడ వచ్చారు ఆల్రెడీ. సో వాళ్ళకి ఇచ్చిన అవకాశం పబ్లిక్, వాళ్ళు బిల్డప్ చేసుకోవాలి. పబ్లిక్ ఒపీనియన్ తిరిగేటాలంటే కొన్ని సవరణలు కూడా చేయాలా. అపార్ట్ ఫ్రమ్ కేవలం ఇప్పుడు చూడండి, కొంతమంది కేవలం నేమ్ చేంజ్ చేసుకుంటే అన్నీ అయిపోతాయి అంటే అట్లా కాదండి. నేమ్ తోటి కొన్ని వర్క్ కూడా చేయాలి కదండి. ఉట్టిగానే ఇంట్లో పడుకోండి నేను చేంజ్ చేసినా నాకు ఏసీ వచ్చి ఇంట్లో పడాలంటే పడదు. దానికి తగిన వాళ్ళు కృషి కూడా చేయాలి. చేస్తే ఇది సపోర్ట్ చేస్తుంది. మనం సపోర్ట్ తీసుకొని చేయాలి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవర్ రావాలంటే వాళ్ళు లీగల్ క్యాపిటల్ ఉన్న ఈ ఛానల్ని కన్సల్ట్ చేస్తే చెప్తామండి పవర్ వచ్చేదానికి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మంచి చర్చనీయాంశమైన అంశాన్ని తీసుకొని మీరు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.